రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కొత్త కోణాలు, కొత్త విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లను కూడా ఇక్కడ అధికారులు ట్యాప్ చేశారని, ఆ రిపోర్ట్స్ని జగన్మోహన్ రెడ్డికి అందజేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అనేది సంచలనం సృష్టించింది. అయితే ఆ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీల ఫోన్లే ట్యాప్ చేశారు అంటూ నిన్న మొన్నటి వరకు అనుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఆ నివేదికని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డికి పంపించారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఏం జరిగింది సార్? కృష్ణ గారు, నిజంగా మీరు అన్నట్టుగా ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనమే. ఎందుకంటే మామూలుగా గతంలో ఎప్పుడు లేదంటే ఇటువంటి సంస్కృతి. అవును, ఏదన్నా ఉంటే విమర్శలు చేసుకునేవారు, లేకపోతే ఎదురుదాడులు, అయ్యో రకరకాలుగా ఉండేది, విధానపరంగా ఉండి. ఆ తర్వాత వ్యక్తిగత విమర్శలోకి వెళ్ళి వ్యక్తిగత విమర్శల స్థాయి దాటిపోయి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేటువంటిది కూడా వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వాలకంటే కొంతమంది ఫోన్లు ట్యాప్ చేయాలి అంటే దానికి తగ్గట్టుగా భద్రతా సమస్య అయినటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. టెర్రరిస్టులని లేకపోతే సంఘ విద్రోహ శక్తులకి ఆ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, నిబంధనలు ఉంటాయి. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి, ఎవరు పడితే వాళ్ళు ఫోన్ వినడు. ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఆర్టికల్ 19 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ. అవును, అటువంటిది రాజ్యాంగం మీద ప్రమాణం చేసే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇవి, తర్వాత ఏంటంటే కేంద్ర మంత్రులు ఇవి, గవర్నర్ గారి ఫోన్లు. అంటే ఎంత విచిత్రం చూడండి, ఎంత పరిధి దాటిపోయింది. గవర్నర్ గారి బంగ్లాలోకి వెళ్ళిపోయి ఆ ఫోన్లు కూడా ట్యాపు, కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ట్యాపు, ప్రతిపక్ష నాయకులు ట్యాపు. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటంటే అప్పట్లో పనిచేసినటువంటి ఎస్ఐబి చీఫ్ మాజీ ఓఎస్డి అతను ప్రభాకర్ రావు గారు కానీ ఆ ప్రణీతిలో వీళ్ళ పేర్లు వేయొచ్చు. ఒక 5 నిందితులు దొరికారు, వాళ్ళకి విచారణ జరుగుతుంది. ఆ విచారణలో మామూలుగా ఏమనుకున్నారంటే ఒక 60-70 మంది ఫోన్లు ట్యాప్ చేస్తుంటారు అనేది మామూలుగా వచ్చినటువంటి అనుకున్నారు. దాదాపు 400 మంది లిస్ట్ వస్తుంది. ఈ రోజున అది పరిధి దాటి పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద కూడా ట్రాప్ చేసినటువంటిది. ముఖ్యంగా చంద్రబాబు గారిది, లోకేష్ గారిది ట్రాప్ చేసినట్టుగా ఈరోజు ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి ఆ విచారణలో వెలుగులో వస్తున్నటువంటి అంశాలు, ఓకే, ఆయన చెప్పిన అంశాలు ఇంకెవరి పేర్లు వస్తాయో తెలీదు. 2018 నుంచి 22 వరకు, 2019లో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారింది, రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. అయితే 2019కి ముందేమో తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు అన్ని ట్రాప్ చేశారు. 2019 నుంచి 22 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద కూడా దృష్టి పెట్టి ఆ సమాచారాన్ని పట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో 3 హల్చల్ చేస్తున్నాయి కేసులు. అవి కూడా ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి. ఒకటి కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద జరుగుతున్నటువంటి విచారణ ఒకటి, రెండోది ఫోన్ ట్యాపింగ్ ఒకటి, మూడోదేమో కార్ రేసింగ్ది, ఫార్ములా 1 రేసింగ్ కార్స్. ఆ పార్టీని, ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సరే, అలా కవిత గారిది ఎలా లెక్కర కేసు ఉందనుకోండి, అది వేరే విషయం. ఇవన్నీ కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటిలో ఏదైనా కొత్త అటు ఇటు తప్పించుకోవచ్చేమో, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం ఖచ్చితంగా సరైనటువంటి నిష్పక్షపాతంగా విచారణ కానీ జరిగితే తప్పించుకోలేరు. ఎందుకంటే అసలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులది, లేకపోతే సినీ సెలబ్రిటీలది, మీరు చెప్పినట్లుగా గవర్నర్లది, లేదా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తే ఒక ఎత్తు అయితే, అసలు పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులది ఫోన్ ట్యాప్ చేయడం మరో ఎత్తు అయితే, అసలు బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నేతలదే ఫోన్ ట్యాపింగ్ చేయించారు అంటే ఎంత అభద్రతా భావంలో పనిచేస్తారో మనకు అర్థమవుతుందా? పక్కన ఉన్నటువంటి నీడను కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే హరీష్ రావు గారిది, వాళ్ళ భార్యది కూడా ఫోన్ ట్యాప్ అయినట్టుగా కవిత గారే అంటున్నారు కదండి. కవిత నా ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు అనుమానాలు అని చెప్పి ఆవిడ అంటుంది కదా. తర్వాత ఇప్పుడు ఈ రోజేమో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆయనది కూడా, ఆయన ఇలా విచారణకి వెళ్తున్నాడు, ఆయన కూడా ఇస్తున్నాడు.
అలాగే కొంతమంది కాంగ్రెస్ నేతలకు సంబంధించి అప్పట్లో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండేవాడు మహేష్ కుమార్ గారు. ఆయన నేను అంటుంది వాళ్ళని వీళ్ళని వదిలేదు చెప్తున్నాను కదా, మనం ఒక 60 మంది 70 మంది లిస్ట్ వస్తుందేమో సార్ ప్రతిపక్ష పార్టీలు తెలంగాణకు సంబంధించింది అనుకున్నాం. ఆ పరిధి దాటి నాయకులు ఫోన్లు ట్యాప్ చేయడమే తప్పు అంటే గవర్నర్ గారు ఫోన్ ట్యాప్ చేయడం, రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఫోన్ ట్యాప్ చేయడం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నివేదిక అడిగిందండి, మీ విచారణలో వెలుగులో వచ్చినటువంటి అంశాలు ఏమొచ్చినాయి, అసలే మీ దగ్గర ఎవరెవరి పేర్లు బయటకు వచ్చినాయి, ఆ పేర్లను మాకు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగింది. విచిత్రం ఏంటంటే అదే అంటారు, పక్క రాష్ట్రంలో కూడా వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలకు సంబంధించిన కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హైదరాబాద్లో ఉండగా వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం, ఆ సమాచారాన్ని పట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం. ఇదంతా దుర్మార్గం. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కాళేశ్వరం విచారణ కమిషన్లో కేసీఆర్ గారు తప్పించుకున్నా, హరీష్ రావు గారు తప్పించుకున్నా, అలాగే ఈ ఫార్ములా ఈవెన్ రేస్లో కేటీఆర్ తప్పించుకున్నా, ఈ లిక్కర్ విషయంలో కవిత తప్పించుకున్నా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం వీళ్ళందరూ మునిగిపోతారు. రాజ్యాంగ ఉల్లంఘన, ఖచ్చితంగా అది రాజ్యాంగ ఉల్లంఘన సార్. అది ఎంతో మీరు అన్నారు సార్, ట్రాయ్ నిబంధనలు వర్తిస్తాయి, ఎన్నో పర్మిషన్స్ కావాలి. గవర్నమెంట్ లో ఉన్నాం కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు ఎవరి ఫోన్లో ట్యాప్ చేయడానికి లేదు. హోమ్ మినిస్టర్కి అధికారం ఉన్నా, హోమ్ మినిస్టర్ డిఐజీ గారు రకరకాలైనటువంటి ఉంటాయండి, అన్ని ప్రోటోకాల్స్ అన్ని పాటించి మాత్రమే ఒక ఫోను వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించకుండా చూడాలి. అది ఎవరిదే నేర చరిత్రలో ఉన్న వాళ్ళది సంఘ విద్రోహ శక్తులు మాత్రమే ఫోన్ ట్యాప్ చేయాలి. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు, అది మా అంశం కాదు, అసలు మా పరిధిలోకి రాలేదు, మాకు సంబంధమే లేదు, ఫోన్ ట్యాపింగ్ చేయించింది మేము కాదు. ఇప్పుడు కొంతమంది నేరగాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం పోలీస్ వ్యవస్థ చేసి ఉండొచ్చు, దాన్ని తప్పట్లేము అన్నట్టుగా ఆయన మాట్లాడారు. పోలీస్ వ్యవస్థ కాదు, హోమ్ మినిస్టర్ పర్మిషన్ కూడా కావాలి. హోమ్ మినిస్టర్ పర్మిషన్ కావాలని కుదరదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోలీసు అధికారంలో ఉన్న వాళ్ళు డిఐజీ నా సొంతంగా నేను చేసేసుకుంటాను అంటే కుదరదు. హోమ్ మినిస్టర్ పర్మిషన్ కావాలి. అన్ని కొన్ని పరిధి దాటితే గవర్నర్ గారి పర్మిషన్ కావాలి. చాలా ఉంటాయి ప్రోటోకాల్స్. సార్ గవర్నర్ గారిదే ఫోన్ ట్యాపింగ్ ఆయన పర్మిషన్ తీసుకుంటారు. నేను అంటే కేసీఆర్ గారి మాటలు అసలు విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి విచారణ జరుగుతుంది, ఆయన ఏమంటాడు, నేను అన్ని క్యాబినెట్ పర్మిషన్ తీసుకుని అన్ని ఇచ్చామంటాడు. ఈ రోజు ప్రభుత్వాన్ని అడిగింది కదండి, అసలు క్యాబినెట్ ఎప్పుడు పర్మిషన్ తీసుకుంది, ఏ విధంగా తీసుకుంది, ఇవన్నీ కూడా వివరాలు అడుగుతుంది. అంటే మీదకి వచ్చేటప్పటికి కేసీఆర్ గారికి బాగా అర్థమవుతుంది, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిండా మునిగిపోయాం ఖచ్చితంగా. అంటే అక్కడంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో ఇప్పుడు ఓటు నోటు కేసు జరిగిందండి, ఆ ఓటు నేటి కేసు గురించే కదా చంద్రబాబు గారు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనడం, రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, ఇవన్నీ తెలుసు కదా. దానికి 100 రెట్లు పెద్ద కేసు ఇది. ఓటుకు నోటు కేసు కంటే 100 రెట్లు పెద్ద కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు. ఓకే, నిష్పక్షపాతంగా విచారణ కానీ జరిగితే ఇవన్నీ బయటకు వస్తే ఇప్పటి వరకు ఒక 400 మంది వచ్చినాయి అంట. ఆ 400 మందిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కూడా వచ్చినాయి. మనకు బయటకు వచ్చిన పేర్లు చంద్రబాబు గారిది, లోకేష్ది, ఇంకెవరి ఉన్నాయో చాలా మంది హీరోలు కూడా ఉంటాయి అంటారు. అన్నీ వస్తున్నాయి. నెటంది నిష్పక్షపాతంగా విచారణ జరిగి బయటికి పెడితే కేంద్ర ప్రభుత్వం కూడా నివేదిక అడిగింది కాబట్టి కేసీఆర్ కుటుంబం దీంట్లోంచి తప్పించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ జై తెలంగాణను లేకపోతే రకరకాల సెంటిమెంట్ల మీద పునాదులు వేద్దామంటే కుదరదు. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎన్ని మాట్లాడుకున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. కేసీఆర్ హిట్టర్ లాగా పైన ఆనకట్టలు కట్టేస్తున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో జలజేష్ పెట్టాడు కదా, ఎన్ని మాట్లాడాడు 3 రోజుల తర్వాత. 3 రోజులు దీక్ష చేసి 3 రోజుల మీటింగ్లో తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలింగ్ చేసుకున్నారు, ముద్దులు పెట్టేస్తున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈయన ఓపెనింగ్కి ఈయన వెళ్ళాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన వెళ్ళి మాకు బేసిన్లు లేవు, బ్యాష్జాలు లేవు, అన్నిటికీ సహకరిస్తానని అన్నాడు. అన్ని చేసినారు, ఏమో ఒకటికి ఏమీ చేయగలిగారా? ఏమి అంటే ఖచ్చితంగా అధికార దుర్వినియోగం జరిగింది, రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఏ కేసుల్లో తప్పించుకున్నా, గతంలో కూడా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కేసులు వచ్చినాయి, వాటిలో కూడా తప్పించుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం ఖచ్చితంగా జైలు ఊచ లెక్క పెట్టవలసిందే. సరైన విచారణ జరిగితే, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగితే ఖచ్చితంగా వీళ్ళు లోపలికి వెళ్ళవలసిందే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.